స్టార్ట్ అండి. హాయ్ అండి, గుడ్ ఈవినింగ్. ఇగో చూడండి, మా చెల్లి వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి నల్లేరుగడ అయితే తీసుకొచ్చారండి. దీన్ని క్లీన్ చేస్తున్నాను. చూడండి, చక్కగా ఇది బకెట్ నీళ్ళలో పెట్టి దీన్ని అయితే క్లీన్ చేసి, ఎందుకంటే దీని నిండా దుమ్ము ఉంటుందండి, అందుకోసమని నేను నీట్గా క్లీన్ చేసేసుకుని అప్పుడు ఇగో చూసారా, ఈ కొమ్ములు ఉన్నాయి కదా, వీటినన్నిటిని చెక్కేస్తానండి. చెక్కేస్తే నీట్గా ఉంటుందండి. చూడండి, నేను అయితే ఇదిగో చూడండి, ఒక్కొక్క కొమ్మకి చెప్పిన నీట్గా కడుగుతున్నాను. ఎందుకంటే ఇది చాలా దుమ్ము ఉంటుందండి. ఈ దుమ్మంతా మనకి మరలా మనం దీన్ని పచ్చడి చేసుకుంటే మళ్ళీ అది ప్రాబ్లం అవుతుంది కదా, మనకి లేనిపోని ప్రాబ్లమ్స్ వస్తాయి. అందుకోసమని దీన్ని చక్కగా ఒక్కొక్క కొమ్మ చెప్పిన నేనైతే చకచక కడుగుతున్నాను. చూడండి నల్లేరుగడ అండి. దీనివల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయండి. ఇది పచ్చడి చేసుకుని మనం తింటే మనకి నరాల బలహీనతలు, ఎముకలు బలహీనతలు, కాళ్ళు నొప్పులు, నడుము నొప్పులు, కడుపుల నొప్పులు ఏమి ఉండవండి. చాలా బాగుంటుందండి. పచ్చడి కూడా చాలా బాగుంటుంది. దీనివల్ల చాలా ఉపయోగాలు ఉంటాయి. ఓకేనా, మీరు కూడా ఇలా ట్రై చేయండి. పచ్చడి చేసుకునేటప్పుడు మాత్రం మనం నీట్గా శుభ్రంగా ఒక బకెట్ నీళ్ళు తీసుకుని ఇలా కొమ్మకి శుభ్రం చేసుకోవాలండి. ఫస్ట్ శుభ్రం చేసుకుంటేనే మంచిదండి. శుభ్రం చేసుకుని అప్పుడు ఈ కాడని మనం చెక్కేసుకోవాలి. ఇది చెక్కేసుకుని మనం పచ్చడి చేసుకోవాలి. ఓకేనా, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇది తినడం వల్ల మాత్రం